నిజమంటే ఏమిటో తెలుసుకోవాలండి. ఆలోచన చేయండి. దేవుడు ఈ ఆత్మను ఇచ్చాడు. చూడండి, ఈ ఆత్మ ఉంటేనే నేను మాట్లాడగలుగుతున్నాను. ఇంట్లో చూడండి, ఇంట్లో కరెంట్ ఉంటేనే ఫ్యాన్ తిరుగుతుంది, టీవీ ఆన్ అవుతుంది, ఇంకేదైనా ఆన్ అవుతుంది. కరెంట్ ఎప్పుడైతే పోతుందో అవన్నీ కూడా ఆగిపోతాయండి. అలాగే మనలో ఈ ఆత్మ, ఈ మహాశక్తి, దేవుడిచ్చిన ఈ శక్తి ఉండడం వలన మనం మాట్లాడగలుగుతున్నాం, పని చేయగలుగుతున్నాము, ఏదైనా సాధించాలనే ఆలోచన కలిగి ఉంటున్నాం. మరి ఇలా ఈ ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఈ శరీరాన్ని కాల్చేయడం కానీ పూడ్చడం కానీ చేస్తారండి. ఈ ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ఈ ఆత్మ దేహము వేరైపోతుందో ఈ దేహాన్ని కాల్చడం చేస్తారు, పూడ్చడం చేస్తారు. కానీ నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఆత్మ ఎవరిచ్చారని మొదటగా చెప్పాను. ఈ ఆత్మ ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడండి. ఈ ఆత్మ, దేవుడిచ్చిన ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఏమండి చూడండి, ఇప్పుడు పాలకొండ నుండి మేము ఇక్కడికి వచ్చాం, మరలా పాలకొండ వెళ్ళిపోవాలి. ఏ టైం అయినా మేము పాలకొండ వెళ్ళిపోవాలి. అలానే ఇది మీకు అర్థమైతే మనము దేవుడి దగ్గర నుండి వచ్చాం, మరలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. మరి ఈ భూమి మీద మనిషిని పంపించేటప్పుడు ఎలా పంపించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు, యథార్థవంతులుగా పంపించాడు, పరిశుద్ధులుగా పంపించాడు. ఆ పరిశుద్ధతను కోల్పోయి పాపము చేసి దేవునికి దూరం అయిపోతున్నాం. ఏమండి, పాపము చేసి దూరం అయిపోతున్న మనల్ని దేవుడేనండి, ఆ దేవాది దేవుడే ప్రేమించాడు. ఎలా ప్రేమించాడో చూడండి. ఆ దేవాది దేవుడే ఈ లోకానికి మానవ రూపము ధరించి, మానవ ఆకారముతో మనం ఎలాగైతే రక్త మాంసములు ధరించుకొని ఉన్నామో అలానే ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎవరంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవ ఆకారముతో వచ్చి మనము చేసిన పాపము, మనము చేసిన అపరాధములు ఆయన మీద వేసుకొని, మనము చేసిన ఈ పాపం వల్ల ఆయన శిలువ మీద మరణించాడండి. చూడండి ఎంత